తెలంగాణ ప్రజలకు శుభవార్త. ఇప్పటి నుంచి యూరియా బస్తాల కోసం గంటలు గంటలు క్యూ లైన్‌లో నిలబడాల్సిన అవసరం లేకుండా మన తెలంగాణ గవర్నమెంట్ అయితే ఒక యాప్‌ని అయితే తీసుకొచ్చింది. ఆ యాప్ ద్వారా మనం ఇంట్లో ఉండే మీ పంటకు కావాల్సిన యూరియా బస్తాలు బుక్ చేసుకోవచ్చు. ఇక నుండి ఆ యాప్ ద్వారానే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అది ఎలా అనేది ఈ వీడియోలో చెప్తాను. పూర్తి వరకు చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఓపెన్ చేసి ప్లే స్టోర్లో సెర్చ్ బార్లో ఓపెన్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ టైప్ చేయండి. యాప్ అని టైప్ చేయగానే సో మీకు ఇది వచ్చేస్తుంది. ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ అని ఉంది. సో దీన్ని ఓపెన్ చేయండి. ఇది ఓపెన్ చేస్తే ఇక్కడ ఇన్స్టాల్ అనే ఆప్షన్ ఉంది. ఇన్స్టాల్ ఒక 2 minutesలో ఇన్స్టాల్ అయిపోతుంది. ఓకే ఇన్స్టాల్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు ఓపెన్ చేద్దాం. ఇక్కడ మీరు పర్మిషన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. సో లొకేషను, సో దీన్ని వైల్ యూజింగ్ ద యాప్ అని ఉంది. సో ఇది క్లిక్ చేసేయండి. సో మీకు యాప్ వచ్చేసి ఇలా ఉంటుంది. సో ఇక్కడ ముందు మీరు మొబైల్ నెంబర్ అండ్ డిస్ట్రిక్ట్ ఇచ్చి గెట్ అవుట్ అంటే క్లిక్ చేశారంటే సో మీరు ఏ నెంబర్ అయితే పట్టా పాస్బుక్కి లింక్ అయి ఉంటుందో ఆ నెంబర్ మాత్రమే ఇవ్వాల్సి ఉంటుంది. సో ఆ నెంబర్కి ఓటీపీ అనేది వస్తుంది. సో వచ్చిన ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ వెరిఫై ఓటీపీ అని ఉందో సో దాని మీద క్లిక్ చేయాలి. సో తర్వాత నెక్స్ట్ పేజ్కి వెళ్తుంది. సో ఇక్కడ వచ్చేసి మనకు 3 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి పట్టా పాస్బుక్, ఒకటి నాన్ పట్టా పాస్బుక్, ఒకటి కౌలుదారులు. సో నాన్ పట్టాను కౌలుదారులకి సేమ్ ఆప్షన్ వస్తుంది. సో ఆధార్ కార్డు ఎంటర్ చేసి గెట్ ఓటీపీ అని క్లిక్ చేసి చేసుకోవచ్చు. పట్టాదారు అయితే ఇక్కడ పట్టాదారు ఆప్షన్ ఉందా సో అది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పట్టాదారు పాస్బుక్ నెంబర్ ఇచ్చి గెట్ ఓటీపీ అని క్లిక్ చేయాలి. ఒకవేళ మీకు ఓటీపీ రాకపోతే మీ గ్రామ ఏఈఓని సంప్రదించాల్సి ఉంటుంది. సో వచ్చిన ఓటీపీని ఇక్కడ ఎంటర్ ఓటీపీ కార్డ్ ఎంటర్ చేసి వెరిఫై ఓటీపీ మీద క్లిక్ చేయాలి. తర్వాత ఇక్కడ ఫార్మర్ డీటెయిల్స్ వస్తాయి. తర్వాత నెక్స్ట్ ఆప్షన్ క్లిక్ చేయాలి. ఇక్కడ మీకు ఎన్ని ఎకరాలు ఉందో ఎంటర్ చేయాలి. తర్వాత ఏ పంటకి కావాలి యూరియా బస్తాలు అనేది కూడా ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. వరి అయితే వరి, మిర్చి అయితే మిర్చి, ఏదైతే అది. సో క్రాప్ సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ కూడా క్లిక్ చేయాలి. సక్సెస్ఫుల్గా ఫార్మర్ డీటెయిల్స్ అయితే సబ్మిట్ అయిపోయాయి. సో ఇప్పుడు మళ్ళీ ఇక్కడ బుకింగ్ ఫర్టిలైజర్ అనే ఆప్షన్ ఉందా సో దాన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేశాక ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ వ్యూ బుకింగ్స్ అనే ఆప్షన్ ఉందా సో దాని మీద క్లిక్ చేసి మనం డీలర్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ మండలిని సెలెక్ట్ చేసుకోండి, మీ మండలి ఏంటిదో అనేది. సో మండలిని సెలెక్ట్ చేసుకున్న తర్వాత యాడ్ డీలర్ అనే ఆప్షన్ ఉందా సో దాన్ని క్లిక్ చేయండి. సో ఇక్కడ మీ మండల్లో ఉన్న ఆల్ డీలర్స్ యొక్క లిస్ట్ అనేది వస్తుంది. మీ ఊరి డీలర్ కానీ మీ దగ్గరలో ఉన్న డీలర్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎన్ని యూరియా బస్తాలు కావాలా అనేది కూడా సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ నాకు 3 కావాలి కాబట్టి 3 సెలెక్ట్ చేసుకున్నా. తర్వాత సబ్మిట్ అనే ఆప్షన్ వస్తుంది. సో స్క్రోల్ డౌన్ చేయండి, కిందికి వచ్చాక సబ్మిట్ అనే ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి. సో డీలర్ డీటెయిల్స్ కూడా సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయిపోయాయి. సో ఇప్పుడు సబ్మిట్ బుకింగ్ అని ఉందా సో దాని మీద క్లిక్ చేయండి. బుకింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో మీకు ఇక్కడ మనకు సక్సెస్ఫుల్గా బుక్ అయిపోయాయి. సో మీకు ఇక్కడ బుకింగ్ ఐడి కూడా జనరేట్ అయిపోయింది. సో ఇక్కడ మీరు బుకింగ్ ఐడి నెంబరును ఆధార్ కార్డు పాస్బుక్ నెంబర్ తీసుకొని సో మీరు ఎవరైతే ఎక్కడైతే డీలర్ని సెలెక్ట్ చేసుకున్నారో ఆ డీలర్ దగ్గరికి వెళ్ళి యూరియా బస్తాలు తెచ్చుకోవచ్చు. అంతే అండి, ఇంతే సింపుల్ యూరియా బస్తాలు బుక్ చేసుకోవడం. యాప్ లింక్ కోసం కామెంట్లో ఫార్మర్ అని టైప్ చేయండి, మీకు ఆ లింక్ పంపిస్తాను. అలాగే ఈ వీడియోని తెలంగాణ ప్రజలకు తెలిసేలా షేర్ చేయండి.